నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెప్తే అది నడుస్తూ ఉండేది. కానీ ఏది చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు క్రమాపం తగ్గుతూ వస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు పార్టీలో ఇలా తగ్గుతూ వస్తుంది? ఇది సోషల్ మీడియాలో పార్టీ వర్గాల్లో చర్చ బాగా జరుగుతుంది. మరి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఒకప్పుడు గత వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఒక గురుభుజంలాగా అండగా బలంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక క్రమం తగ్గుతూ వస్తుంది. అసలు ఆ పార్టీ వర్గాల్లోని చర్చ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి మేడం? ఏం చెప్తారు దీని గురించి? మీరు అన్నట్టుగా అంటే A2 ఎప్పుడు కూడా విజయసాయి రెడ్డి మామూలుగా. అయితే పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి షాడో ముఖ్యమంత్రిగా సకల శాఖ మాత్యులుగా మనం సజ్జల పేరే విన్నాం. అవును, ఎవరిని కలవనిచ్చేవారు కాదు, ఏ ఎమ్మెల్యేని ఎంపీని అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు, ఏమున్నా కూడా ఆయనకే చెప్పుకోవాలి అనేది మనం విన్నమాట. తర్వాత అసలు సజ్జలు చెప్తే అయిపోయేది ఏ పని. సజ్జలకి 2 అడ్వాంటేజెస్: ఒకటి భారతీరెడ్డికి కావాల్సిన వ్యక్తి కావడం, 2 జగన్మోహన్ రెడ్డికి నచ్చిన వ్యక్తి కావడం. కానీ ఇటీవలి కాలంలో ఆయన ప్రభ మసకబారింది. ఎందుకంటే ఇవాళ మీరు కనుక చూసుకున్నారంటే ఏ రకంగా చూసుకున్నా సజ్జల వల్ల ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేది వినిపిస్తుంది. మీకు గుర్తుంటే కనుక అయితే డిజిటల్ మొత్తం సజ్జల కొడుకు చూసుకున్నాడు, సజ్జల భార్గవ రెడ్డి. గుర్తుంటే అంటే అంత నష్టం జరిగింది వీళ్ళ వల్ల. కానీ 2 ఏళ్ళైనా కూడా ఇప్పటికి కళ్ళు తెరిచాడా జగన్మోహన్ రెడ్డి? నేను ఓడిపోవటానికి సజ్జల ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అని తెలుసుకున్నారా అనేది ఆలోచించారు. ఎందుకంటే ఇవాళ సజ్జల్ని పక్కన పెట్టారు అని తెలుస్తోంది. నియోజకవర్గ పరిశీలకుల పర్యవేక్షణకు మాత్రమే ఆయన రెస్ట్రిక్ట్ చేశారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కానీ లేదు వ్యూహాల నిర్మాణంలో కానీ ఆయన పాత్ర ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అని. ఇక్కడ ఇంకొక విషయం ఏమొచ్చిందంటే ఇటీవలి కాలంలో చెవిరెడ్డికి బాగా ప్రాముఖ్యత పెరిగింది. ఇవాళ ప్రెస్ మీట్లో కూడా మనం చూసాం, అతనే ఉన్నాడు, చెవిరెడ్డే ఉన్నాడు వెనకాల. మామూలుగా సజ్జలు ఉంటాడు ప్రెస్ మీట్లో పక్కన, లేకపోతే కొంచెం దూరంగా. అయితే చెవిరెడ్డికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? మామూలుగా కూడా మనకు గతంలో తెలుసు, తిరుపతికి చెందిన వ్యక్తి అయినప్పటికీ చెవిరెడ్డికి చాలా ప్రాముఖ్యత ఉండేది, చుట్టరికం కూడా ఉన్నట్టుంది. మీకు లిక్కర్ స్కామ్కి సంబంధించి మీకు గుర్తుంటే కనుక అయితే ఈ చోస్కీనా ఎవరు అతను, బాంబేకి చెందిన అతను డొల్ల కంపెనీల ద్వారా పంపించిన హవాలా మనీ, దాన్ని హైదరాబాద్ నుంచి ఎక్కడికి తిరుపతికి తరలించడంలో అప్పట్లో చెవిరెడ్డి కొడుకు పాత్ర మనకు తెలుసు. తర్వాత ఒక వీడియోలో వీళ్ళకి 5 కోట్లు, వాళ్ళకి 3 కోట్లు, వీళ్ళకి 2 కోట్లు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ ఫండింగ్కి పంపించింది కూడా ఆ వాయిస్ అదంతా కూడా చెవిరెడ్డిది. హుడా వాహనాలు వాడుకుని డబ్బు పంపిణీ చేయటం, ఇవన్నీ కూడా అంటే డబ్బు పరంగా చూసుకుంటే చెవిరెడ్డి చాలా క్లోజ్ జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే డబ్బుతోటే కదా అంతా. సో చుట్టరికమే కాకుండా డబ్బు సమకూర్చింది ఈయనే కావచ్చు. సో ఏ రకంగా చూసుకున్నా చెవిరెడ్డి చెయ్యి పైనే ఉంది. ఇకపోతే ఇప్పుడు చెవిరెడ్డి మళ్ళీ ఎందుకు దగ్గర అయ్యాడు? మొన్న అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాక ఇతను నియోజకవర్గంలో కాకుండా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డితో కనిపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చాడని కూడా మనం విన్నాం. సార్ అంటే మరి సార్ అంటాడో ఏమంటాడో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డితో చెప్పింది ఏంటంటే అరెస్ట్ అవ్వడం చాలా మంచిదైంది. ఈ అరెస్టుల వల్ల ఏం జరిగిందంటే మన పరపతి పెరిగింది కేడర్లో. తర్వాత నేను సర్వే చేయించాను, సర్వేలో కూడా మన మీద పాజిటివ్ ఇది బాగా పెరిగింది. సో ఇంకా మరిన్ని అరెస్టులు మన వాళ్ళు చేయించుకుంటే బాగుంటుంది, అంటే మీరు కూడా అరెస్ట్ అవ్వండి సుమా అన్నట్టుగా చెప్పినట్టు తెలుస్తుంది. అంతకుముందు సజ్జలు ఏమన్నాడంటే ఆయన అరెస్ట్ అయినా పర్వాలేదు, పార్టీ పగ్గాలు నేను తీసుకుంటాను అన్నట్టు చెప్పాడు. కానీ ఇక్కడ ఇతను అలా చెప్పలా. మీరు అరెస్ట్ అయితే మనకి మళ్ళా అంటే మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని చెప్పాడు. తేడా చెప్తున్నా. పార్టీ చేతుల్లోకి తీసుకుంటా అన్నాడు, ఈయన ముఖ్యమంత్రి పదవి మీ చేతికి వస్తుంది అన్నాడు. చెప్పే విధానం నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా మీకు అధికారం వస్తుందంటే సంతోషిస్తారు, కానీ మీ అధికారాన్ని నేను తీసుకుంటాను లాక్కుంటానంటే ఆవిడకి ఇష్టం ఉండదు. సో అక్కడ కూడా చెవిరెడ్డికి మంచి మార్కులు పడ్డాయి. అందుకని ఇవాళ చెవిరెడ్డి దగ్గర అయ్యాడు.
సో సజ్జల దూరం అయ్యాడు. ఇంకోటి ఏంటంటేనండి, నాయకుడు అనేవాడికి మనం చుట్టూ ఉన్నప్పుడు మీరే కళ్ళు ముక్కు చెవి అయినప్పుడు మీరు మంచి వినిపించాలి, మంచి చూపించాలి కదా, మంచి వినిపించాలి. అవును. కానీ అలా చేయలేదు సజ్జల. ఒక జగన్మోహన్ రెడ్డికి ఇవాళ చెడ్డ పేరు రావడానికి మెయిన్ కారణం సజ్జలే. ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఈవెన్ సజ్జలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మీకు ఇంత అవకాశం వచ్చినప్పుడు, ఇంకో 15 ఏళ్ళు 30 ఏళ్ళు అనుకున్నప్పుడు మీరు ఎంత బాగా ఈ అవకాశాన్ని వాడుకోవాలంటే, అంటే మనం మంత్రిగా కాకపోయినా, అంటే మంత్రి అని కాదు కానీ మీరు మంత్రి స్థానంలో ఉన్నట్టే కదా సజ్జల. సో మరి ఎంత మంచి నిర్ణయాలు ఇవ్వాలి. అవును. మీరు సంక్షేమాలు, జగన్ ఉంటేనే సంక్షేమాలు, అది ప్రజలకు తెలుసు, పేదవాళ్ళకి తెలుసు, మహిళలకు తెలుసు, పిల్లలకు తెలుసు అంటున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. సరే సంక్షేమాలు నువ్వే ఇచ్చావయ్యా అనుకుందాము, మరి ఎందుకు నీకు ఓట్లుగా మారలేదు అవి? అవును. తర్వాత ఇవాళ షర్మిల కూడా నిలబెట్టింది కదా అన్నగారిని. అంటే మనం చెప్పేది ఏంటంటే, మనం ఏది చేసినా కూడా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకుని ఉండాల్సింది. మహిళలను తిడితే ఆనందించి, ఇవాళ మహిళల గురించి ఆయన మాట్లాడుతున్నాడు చిత్రంగా కదా. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, పుట్టా మహేష్ యాదవ్ ఇలా పట్టుబడ్డా డ్రగ్స్ గురించి మీరు మాట్లాడటం ఏంటి జగన్? అసలు ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ ప్రదేశ్గా మార్చిందే మీరు కదా, గంజాయి ప్రదేశ్గా మార్చిందే మీరు కదా. అందుకని ఆయన మాట్లాడితే బాగాలేదు. ఏదేమైనా ఇవాళ సజ్జల అనే వ్యక్తి ఎంత కాదన్నా పక్కకి తప్పుకున్నాడేమో అనిపిస్తోంది. మరి సజ్జల ఫ్యూచర్ ఏంటి, సజ్జల ఏం చేస్తారు? మరి సజ్జల ఒకవేళ అరెస్ట్ అయితే అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శిస్తాడా పరామర్శించడా అనేది కూడా వేచి చూడాలి. థ్యాంక్ యూ.